దేశ రాజధాని చలో ఢిల్లీకి నేడు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు మూసేశారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో పాటు అక్కడ 144 సెక్షన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో కాంక్రీట్ గోడలు కూడా కట్టినట్లుగా సమాచారం. కనీస మద్దతు ధర, గతంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు రైతులు. ఇక మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు నిరసనకు దిగుతున్నట్లుగా రైతు సంఘాలు ప్రకటించాయి. टॉप एंगल बता दे। अरे अरे असलम खान अरे దేశ రాజధాని చలో ఢిల్లీకి నేడు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు మూసేశారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో పాటు అక్కడ 144 సెక్షన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తారు. సరిహద్దుల్లో కాంక్రీట్ గోడలు కూడా కట్టినట్లుగా సమాచారం. కనీస మద్దతు ధర, గతంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు రైతులు. ఇక మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు నిరసనకు దిగుతున్నట్లుగా రైతు సంఘాలు ప్రకటించాయి. Hello.